ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో నోటీసులు ఇవ్వటానికి నారా లోకేష్కు నోటీసులు ఇవ్వటానికి ఢిల్లీ ఎంపీ గల్లా జయదేవ్ నివాసానికి చేరుకుని అక్కడ నారా లోకేష్కు నోటీసులు అందజేశారు. అక్కడికి చేరుకున్న సిఐడి అధికారులను నారా లోకేష్ స్వాగతించి నోటీసులను అందుకున్నారు. అయితే నోటీసులు అందుకునే సమయంలో సిఐడి అధికారులని కొన్ని ప్రశ్నలు వేశారు నారా లోకేష్. దేనికి సంబంధించి నోటీసులు అందజేస్తున్నారని అడిగిన సందర్భంలో ఐఆర్ఆర్ కేసుకు సంబంధించి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసుకు సంబంధించి నోటీసులు సర్వ్ చేస్తున్నామని సిఐడి అధికారులు సమాధానం చెప్పారు. అయితే ఇప్పటికే వాట్సాప్లో నోటీసులు పంపించారు కదా, దానికి నేను కన్ఫర్మేషన్ కూడా ఇచ్చాను, రిసీవ్డ్ అంటూ కూడా అని నారా లోకేష్ పేర్కొన్నారు. దానికి ఫిజికల్గా సర్వ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి మేము ఇక్కడికి వచ్చి మీకు అందజేస్తున్నామంటూ సిఐడి అధికారులు నారా లోకేష్కు సమాధానం ఇచ్చారు. నోటీసు అందుకున్న తర్వాత దాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు నారా లోకేష్. అయితే దాంట్లో ఉన్న 41A/4 సెక్షన్కి సంబంధించి వివరణ అడిగారు. దానికి సంబంధించి కూలంకషంగా క్షుణ్ణంగా పరిశీలిస్తామని కూడా చెప్పారు. ప్రస్తుతం రాక వచ్చారు కదా, కాఫీ టీ తాగి వెళ్ళండి అంటూ కూడా నారా లోకేష్ వారికి కాఫీ టీ ఆఫర్ చేశారు. ఏ కేసులో నోటీసులు ఇస్తారని కూడా లోకేష్ ప్రశ్నించారు. అయితే ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో నోటీసులు ఇస్తున్నామని సిఐడి అధికారులు సమాధానం చెప్పారు. వాట్సాప్లో నోటీసులు పంపించారు కదా, మళ్ళీ ఎందుకు వచ్చారు, దానికి నేను కన్ఫర్మేషన్ కూడా ఇచ్చారంటూ లోకేష్ చెప్పారు. మరి 41A సెక్షన్ గురించి లోకేష్కు అధికారులు ఆ తర్వాత వివరించారు. 41(3), 41(4) సెక్షన్స్లోని వివరాలేంటో తనకు చెప్పాలని లోకేష్ అడిగారు. ప్రస్తుతం ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో నారా లోకేష్కు సిఐడి అధికారులు నోటీసులు జారీ చేశారు. అక్టోబర్ 4న ఉదయం 10 గంటలకు విచారణకు హాజరు కావాలని ఆ నోటీసులో పేర్కొన్నారు సిఐడి అధికారులు. అయితే నోటీసులు ఇచ్చే సమయంలో ఏ కేసులో నోటీసులు ఇస్తున్నారంటూ సిఐడిని ప్రశ్నించారు లోకేష్. అంతేకాకుండా లోపలికి వచ్చిన సిఐడి అధికారులకు లోకేష్ టీ, కాఫీ కూడా ఆఫర్ చేశారు. రాక వచ్చారు కదా, కాఫీ తాగి వెళ్ళండి అంటూ పేర్కొన్నారు లోకేష్. మరి ఏ కేసులో నోటీసులు ఇస్తున్నారని లోకేష్ ప్రశ్నించగా ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో నోటీసులు ఇస్తున్నామని సిఐడి అధికారులు స్పష్టం చేశారు. ఇప్పటికే వాట్సాప్లో నోటీసులు పంపించారు కదా, మళ్ళీ ఎందుకు వచ్చారంటూ లోకేష్ ప్రశ్నించారు. దీంతో 41A సెక్షన్ గురించి లోకేష్కు వివరించారు అధికారులు. అలాగే 41(3), 41(4) సెక్షన్స్లోని విషయాలను వివరించాలని కూడా అడిగారు లోకేష్. ఎవిడెన్స్ను ఎక్కడా కూడా ట్యాంపర్ చేయబోనని నోటీసులు ఇచ్చారు కదా, చదువుకుంటానని పేర్కొన్నారు లోకేష్. ప్రస్తుతం దానికి సంబంధించిన విజువల్స్ కూడా మనం ఎన్టీవీ స్క్రీన్ పైన చూస్తూ ఉన్నాం. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో నారా లోకేష్కు సిఐడి అధికారులు కొద్దిసేపటి క్రితమే నోటీసులు జారీ చేశారు. అక్టోబర్ 4న ఉదయం 10 గంటలకు విచారణకు హాజరు కావాలని ఆ నోటీసులో పేర్కొన్నారు. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి రాజు ఢిల్లీ నుంచి అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రాజు, ఓవర్ టు యు. థ్యాంక్ యూ భోగి. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డుకు సంబంధించినటువంటి కేసులో కీలక పరిణామంగా చూడొచ్చు. ఎందుకంటే ఇప్పటికే A14గా నారా లోకేష్ ఉన్నారు ఈ కేసులో. అయితే నారా లోకేష్ ఈ కేసులో హైకోర్టును సైతం ఆశ్రయించారు. ముందస్తు బెయిల్ కావాలంటూ ఆశ్రయించినటువంటి పరిస్థితి కనిపించింది. నిన్న ఉదయం విచారణ సందర్భంగా హైకోర్టులో తాము నారా లోకేష్ను అరెస్టు చేయడానికి సిద్ధంగా లేము, ముందుగా విచారణ జరపాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి సిఐడి అధికారుల తరఫున ప్రభుత్వ న్యాయవాదులు స్పష్టం చేసినటువంటి పరిస్థితిని చూసాము. అయితే దీనికి సంబంధించి 41A కింద నారా లోకేష్కు నోటీసులు జారీ చేస్తామని చెప్పారు. సో నారా లోకేష్కు ఏ విధంగానైతే హైకోర్టు ఆదేశాలు, హైకోర్టులో జరిగినటువంటి విచారణ సందర్భంగా జరిగినటువంటి అంశాల ప్రకారం ఈరోజు 41A కింద నారా లోకేష్కు నోటీసులు జారీ చేశారు. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డుకు సంబంధించినటువంటి కేసులో మనం చూస్తున్నాము 50 అశోక రోడ్, ఇది గల్లా జయదేవ్కు సంబంధించినటువంటి నివాసం. అంటే ఎంపీగా ఉన్నటువంటి గల్లా జయదేవ్ ఈ నివాసంలో ఉంటారు. ఇక్కడ టీడీపీకి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఏవైనా సరే చంద్రబాబుతో పాటు నారా లోకేష్ ఇద్దరిలో ఎవరు ఢిల్లీకి వచ్చినా ఇక్కడి నుంచే కార్యక్రమాలన్నింటినీ కూడా నిర్వహించడం ఈ మధ్య కాలంలో కనిపిస్తుంది. అయితే నారా లోకేష్ గత కొద్ది రోజులుగా ఢిల్లీలో ఉంటున్నప్పటికీ కూడా తను ఇక్కడ నివాసం ఉండకపోయినా బయట మరో చోట ఉంటున్నప్పటికీ పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాలన్నింటినీ ఇక్కడి నుంచే నిర్వహిస్తున్నారు. సో నారా లోకేష్కు నోటీసులు ఇవ్వడం విషయంలో తనకు నేరుగా ఇవ్వాలని డిసైడ్ అయినటువంటి సిఐడి అధికారులు ఏదైతే ఢిల్లీలో ఉన్నారు కాబట్టి ఢిల్లీలో ఇవ్వాలనే నిర్ణయం తీసుకున్నారు. నిన్న రాత్రి ముగ్గురు సిఐడి అధికారులు ఢిల్లీకి చేరుకున్నారు. అందులో మధుసూదన్ రావుతో పాటు
ఏదైతే మరో ఇద్దరు సిఐడి ఇన్స్పెక్టర్స్ను ఇక్కడికి పంపించారు. సో ఆ ముగ్గురు అధికారులు ఈరోజు ఉదయం నుంచి నారా లోకేష్కు నోటీసులు ఇచ్చేందుకు ప్రయత్నం చేశారు. అయితే ప్రత్యేకంగా నారా లోకేష్ గల్లా జయదేవ్ నివాసానికి రావాలన్నట్లుగా ఆయన ఏదైతే వ్యక్తిగత సిబ్బంది స్పష్టం చేసినట్టుగా తెలిసింది. దానికి అనుగుణంగానే 4 గంటలకు నారా లోకేష్ ముందుగా జయదేవ్ నివాసానికి వచ్చారు. ఆ తర్వాత 5 గంటలకు ఏదైతే అటు సిఐడి అధికారులు ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. సో ఈ సందర్భంగా సిఐడి అధికారులు నేరుగా నారా లోకేష్ను గల్లా జయదేవ్ నివాసంలో కలిశారు. ప్రత్యేకంగా వాళ్ళు తీసుకొచ్చినటువంటి 41A సిఆర్పిసి కింద నోటీసులను నేరుగా నారా లోకేష్కు సర్వ్ చేశారు. సో ఆ సందర్భంగా 4వ తేదీన అంటే 4 అక్టోబర్న తమ కేసు ఏదైతే ఉందో అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డుకు సంబంధించినటువంటి కేసులో విచారణకు హాజరు కావాలని చెప్పి నోటీసులో పేర్కొన్నారు. హైకోర్టు నుంచి వచ్చినటువంటి ఆర్డర్స్తో పాటు సిఆర్పిసి ఏదైతే 41A కింద మేము నోటీసులు ఇస్తున్నామని చెప్పారు. అదే సమయంలో నోటి మాటగా కూడా వాళ్ళు హాజరు కావాలని స్పష్టం చేస్తూ వాళ్ళ అక్నాలజ్మెంట్ పైన కూడా లోకేష్ నుంచి సంతకం తీసుకున్నట్టుగా కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అంటే నోటీసులు ఏ విధంగానైతే ప్రాపర్గా అందజేయాలో ఆ పద్ధతిని సిఐడి అధికారులు ఫాలో అయ్యారు. అంతేకాదు అధికారులు బయటకు వచ్చిన తర్వాత వాస్తవానికి మీడియా ఒత్తిడి వల్ల సైతం కొన్ని విషయాలు చెప్పారు. మేము 4వ తేదీన హాజరు కావాలని చెప్పామని చెప్పి వాళ్ళు స్పష్టం చేశారు. అంతేకాదు 4వ తేదీన 10 గంటలకు హాజరు కావాలని చెప్పాము. సో లోకేష్ సైతం హాజరవుతానని చెప్పి మాకైతే స్పష్టం చేశారని చెప్పి కూడా అధికారులు అన్నారు. సో ఇప్పటి వరకు ఉన్నటువంటి డెవలప్మెంట్స్ ప్రకారం ఇంతకీ ఢిల్లీకి లోకేష్ ఎందుకు వచ్చారు అనేది మనం పరిశీలిస్తే ఎప్పుడైతే పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు ప్రారంభమవుతున్నటువంటి నేపథ్యంలో సెప్టెంబర్ 18వ తేదీ కంటే ఒక రోజు ముందు అంటే 16, 17 తేదీల్లో ఢిల్లీకి చేరుకున్నారు. ఇక్కడ ఉన్నటువంటి టీడీపీ ఎంపీలతో సమావేశాలు నిర్వహించడం, పార్లమెంట్లో చంద్రబాబుకు సంబంధించినటువంటి అరెస్టు వ్యవహారాన్ని అన్ని పార్టీల నేతలకు చెప్పడంతో పాటు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలనుకున్నారు. ఈ కార్యాచరణ కోసం ఢిల్లీకి వచ్చారు. ఆ తర్వాత హైకోర్టులో క్వాష్ పిటిషన్ ఎప్పుడైతే చంద్రబాబుకు సంబంధించినటువంటి క్వాష్ పిటిషన్ని కొట్టివేశారో ఇక సుప్రీంకోర్టులో కేసు వేశారు. అంటే సుప్రీంకోర్టులో ఉన్నటువంటి న్యాయవాదులతో సంప్రదింపులు వీటన్నిటి ప్రక్రియ ఉంటుంది కాబట్టి ఇక్కడ నుంచి ఇంకా కొనసాగుతుంది. అక్టోబర్ 3వ తేదీన మళ్ళీ కేసు ఉందనే ఆలోచనతో ఇక్కడ ఉన్నామని చెప్పి లోకేష్ సన్నిహితులు స్పష్టం చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రతిరోజు జూమ్ కాల్స్ కానీ లేదంటే వీడియో కాన్ఫరెన్స్ల ద్వారా పార్టీ కార్యకర్తలతో లోకేష్ మాట్లాడుతున్నారు. అందుకోసమే ఢిల్లీలో ఉన్నటువంటి లోకేష్కు నోటీసులు ఇచ్చేందుకే ప్రత్యేకంగా 3 సిఐడి అధికారుల బృందం ఢిల్లీకి వచ్చారు. హైకోర్టు ఆర్డర్స్తో పాటు ఏదైతే సిఐడి అధికారులు ఇవ్వాల్సినటువంటి 41A అంటే అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్లో అలైన్మెంట్లు మార్చినటువంటి కేసు ఏదైతే ఉందో దీనివల్ల కొందరు లబ్ధి పొందారు. సో దీనిలో లోకేష్ను విచారించాల్సిన అవసరం ఉందని చెప్పి సిఐడి బలంగా వాదిస్తుంది. అదే విషయాన్ని అటు హైకోర్టులో చెప్పారు. ఇప్పుడు నోటీసుల రూపంలో లోకేష్ కూడా అందజేశారు. సో ఫర్దర్గా లోకేష్ 4వ తేదీన హాజరు అవుతారా లేదా, ఎందుకంటే 3వ తేదీన చంద్రబాబు కేసు విచారణ సుప్రీంకోర్టులో ఉంది. సో సుప్రీంకోర్టులో విచారణ సందర్భంగా ఏం జరగబోతుంది, ఆ విచారణ నుంచి వచ్చేటటువంటి ధర్మాసనం ఇచ్చేటటువంటి ఆర్డర్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని బేస్ చేసుకున్న తర్వాత లోకేష్ ఈ విషయంలో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ప్రస్తుతానికైతే 4వ తేదీన తాను హాజరవుతాననే చెప్పినట్లుగా అధికారులు చెప్తున్నారు. సో ఫర్దర్గా ఈ విషయంలో ఎటువంటి యాక్షన్స్ ఉంటాయి అంటే లోకేష్ ఈ నోటీసులకు ఎలా స్పందిస్తారు, ఒకవేళ హాజరు కాలేని పక్షంలో ఆ రోజును పోస్ట్పోన్ చేసుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. ఒకవేళ ఇక్కడ ఉన్నటువంటి సుప్రీంకోర్టులో చంద్రబాబుకు సంబంధించినటువంటి కేసు విషయంలో ఏదైనా వెళ్ళలేని పరిస్థితి ఉంటే దానికి అనుగుణంగానే డేట్ను మరోసారి ఎక్స్టెన్షన్ చేసుకునేందుకు అవకాశం కూడా ఉంటుందని చెప్పి హైకోర్టు చెప్పింది. సో దానికి అనుగుణంగా మొత్తానికైతే అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డుకు సంబంధించినటువంటి కేసులో నారా లోకేష్కు A14గా ఉన్నటువంటి నారా లోకేష్కు 41A సిఆర్పిసి కింద సిఐడి అధికారులతో కూడినటువంటి ముగ్గురు కలిసి నోటీసులు అందజేశారు. మొత్తానికి దాదాపు 20 నుంచి 25 నిమిషాల పాటు నారా లోకేష్తోనే అధికారులు మాట్లాడారు. వాళ్ళు అధికారులు అంటే సిఐడి అధికారులు వాళ్ళు వచ్చినటువంటి విధానం కూడా చూసాము. ముందుగా కొంత ఎక్కడున్నారు ఏంది అనేది సెర్చ్ చేసే ప్రయత్నం చేశారు. తర్వాత లోకేష్కి సంబంధించినటువంటి వ్యక్తిగత సిబ్బందిని తో మాట్లాడి ఎక్కడున్నారు, మేము నోటీసులు ఇవ్వడానికి వచ్చాము, సో అందజేయాలన్నారు. సో ఇక్కడ ఉన్నటువంటి ఎంపీల నివాసాల్లోకి
దర్యాప్తు అధికారులు నేరుగా వెళ్ళడానికి వీలు లేదు. సో ఏదైనా ఆర్డర్స్, కోర్టు నుంచి ఆర్డర్స్ కానీ లేదంటే ఇంకో పక్క ఎంపీకి సంబంధించి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. అంటే గల్లా జయదేవ్ నివాసంలో ఉన్నటువంటి లోకేష్కు నోటీసులు ఇవ్వాలంటే గల్లాదేవ్ నివాసంలోకి నేరుగా సిఐడి అధికారులు వెళ్ళడానికి వీల్లేదు. అందులో భాగంగానే ముందుగా గల్లా జయదేవ్ అనుమతి తీసుకున్నారు. సో దానికి అనుగుణంగానే 5 గంటల తర్వాత నారా లోకేష్కు నోటీసులు జారీ చేశారు భోగి. రైట్, ప్రస్తుతం